భారము, రోజు రోజుకి ఒక భారము. క్రీస్తు రూపంలోకి చెక్కబడాల ప్రతి బిడ్డ. పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు సంఘములో ప్రతి బిడ్డ కూడా క్రీస్తు రూపములోకి ఎప్పుడైతే చెక్కబడతామో, ఆయన రూపములోకి చెక్కబడాలా. ఎప్పుడైతే చెక్కబడతామో అప్పుడే ఈ పరిచర్య ధర్మము సంపూర్ణములోకి వస్తుంది. ఆత్మ కలిగి ఉన్న వారికి ఆ భారం ఉంటుంది. ఎల్ఈడి టీవీలు, నేను కూడా దేవుడు అనుకుంటే ఈ ప్రపంచమంతా ఎల్ఈడి టీవీలు పెట్టి పరలోకం నుంచి యేసుప్రభు మెసేజ్ చెప్పచ్చు. ఆ పరలోకం నుంచి యేసుప్రభు రావట్లేదు ఇక్కడికి. అక్కడి నుంచి ఒక మెసేజ్, ఇదిగో నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇదిగో దిగంతల వరకు ఎల్ఈడి, ప్రతి వీధికి ఎల్ఈడి టీవీలు పెట్టండి, అక్కడే సంఘం ఏర్పడుతుంది. గమనించాలి, దేవుడు వాక్యం ఎలాగుంది, మీరు ఎలాగ బోధిస్తున్నారు. అక్కడ సంఘ కాపరి లేడు. సంఘ కాపరి లేడు. యేసు ప్రభు మంచి కాపరి. మన కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య. ప్రాణం పెట్టే యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ఏది బోధిస్తున్నావు? పెట్టకథలా, చుట్టకథలా? మనుషులు మోసం చేసే బోధలొద్దు. రోషంగా జీవించు. అపొస్తలుల కార్యాలు, పరిచర్య ధర్మము జరిగించాలా. యేసుప్రభు అనుకోవచ్చు కదా, ఆ పరలోకం విడిచి ఎందుకు రాకలేదు ప్రభా, మీ అందరికీ గల్లీకి ఒక ఎల్ఈడి టీవీ పెట్టి అక్కడి నుంచే మెసేజ్ చెప్పచ్చు కదా యేసుప్రభు. నీ సొంత బుద్ధితో, సొంత జ్ఞానముతో వద్దు. దేవుని ఆత్మశక్తితో నింపబడినప్పుడే పరిచర్య ధర్మము సంపూర్ణంగా జరిగిస్తాడు దేవుడు. నా అంత టాలెంట్ ఎవరికి లేదు. టాలెంట్లు దేవుడు ఒక్కొక్కరి సామర్థ్యం బట్టి దేవుడు పిలుచుకున్నాడు. పరిచర్య ధర్మము జరగాలి. ఇక్కడ జరగట్లేదు.